కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించిన పథకాల్లో ఇప్పటికే చాలా వాటిల్లో 90% రాష్ట్ర పథకాల్లో కేంద్రం వాటా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది. అయితే ఇందులో మొన్నటి వరకు పింఛన్కు సంబంధించి మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పెట్టుకుంటదే 4000 రూపాయలు మేమే ఇస్తున్నాము అని చెప్పి చాలా ఘనంగా చెప్పుకున్నారు. కానీ పింఛన్ల పథకాలకు సంబంధించి కూడా పింఛన్ల విషయంలో కూడా కేంద్రం వాటా ఉంటుందని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి కేంద్రం పింఛన్ల రూపంలో సంఘటిత అసంఘటిత కార్మికులకు అలాగే 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు కూడా కేంద్రం అందిస్తున్న కొన్ని పథకాలు అటల్ పెన్షన్ యోజన కానీ, ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన కానీ, లేదు అంటే ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన పథకం కానీ, ఈ పథకాల ద్వారా కూడా కొంత మొత్తం అంటే 1000 నుంచి 1500 ఇలాగా కొంత అమౌంట్ వస్తుందని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఇప్పుడు దేశం మొత్తం ఒకే పెన్షన్ విధానం తీసుకురావాలి అని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుందట. ఆ నేపథ్యంలో ఈ అంశాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఒక రకంగా ఇది అంటే దీని మీద పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇదే గనక జరిగితే రాష్ట్ర ప్రభుత్వాల మీద పెన్షన్ భారం కూడా తగ్గే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? ఇప్పటికే అన్నదాత సుఖీభవలో కూడా కేంద్రం వాటా సగం ఉంటుంది. అలాగే ప్రతి పథకంలో కూడా రైతులకు ఇచ్చే దాంట్లో కానీ ప్రతి దాంట్లో సగం పైగా కేంద్రం వాటానే ఉంటుంది. ఇంకా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అప్పులు పాలవుతాయి? రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు దేనికి పెడుతున్నారు? ఈ లెక్కలన్నీ ఎవరు బయటికి తీయాలి? ఓవరాల్గా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా కొత్త పెన్షన్ స్కీమ్ అమల్లోకి తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం అనేది. అదే కనుక జరిగితే రాష్ట్రాలకి వాటా తగ్గుద్దా? అసలు ఏంటి కొత్త పెన్షన్ విధానం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన? అంటే మామూలు పెన్షన్లు వేరు, ఈ పెన్షన్లు వేరు. ఇదేంటంటే వయసు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇచ్చే పెన్షన్. ఇప్పుడు ఏంటంటే వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధానం ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం తరపున పెన్షన్లు మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు దాదాపుగా 20 లక్షల మందికో 25 లక్షల మందికో ఇస్తున్నారు. 1800 ఎంతో ఇస్తారు. ఇదివరకు 1200 ఉండేది, 800 ఉండేది, 800 నుంచి 1200, 1850 రూపాయలు అంత ఇస్తున్నారు. అయితే అదేం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పంపిస్తుంది, వాళ్ళకి ఆ లెక్కలకి డబ్బులు రాష్ట్రానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి మిగతా జమ వేసేసుకుని మిగతా ఈ పెన్షన్ స్కీమ్లో ఇచ్చేస్తుంది. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఇచ్చే సామాజిక పెన్షన్లో కలిసిపోతున్నాయి. అదే అనేది అట్లా అవును. కాబట్టి అలా కాకుండా అదేంటి మామూలు పెన్షన్ సిస్టమ్. ఇది కాకుండా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే అన్ని రకాలు ఇప్పుడు అసంఘటిత రంగ కార్మికులకి పెన్షన్ సిస్టమ్ అనేది లేదు ఇదివరకు. వాళ్ళు రిటైర్ అయిపోయిన అసలు అట్లాంటి వాళ్ళ కోసమని ఈ పెన్షన్స్ అన్ని తీసుకొచ్చింది. ఏది నెలవారీ పెన్షన్. ఇక్కడ ప్రభుత్వాలు మారినా కూడా కంటిన్యూ చేస్తున్నందుకు సంతోషించాలి. ఒకప్పుడు 30 రూపాయలతో ప్రారంభమై ఆ తర్వాత 75 రూపాయల దాకా వెళ్ళింది. 30 రూపాయల పెన్షన్ని ఎన్టీఆర్ టైంలో ప్రారంభిస్తే 75 రూపాయలు ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు టైంలో వెళ్ళింది. దాన్ని 200 రూపాయలు రాజశేఖర రెడ్డి చేశాడు. మళ్ళీ దాన్ని 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. దాన్ని 2000 రూపాయలు మళ్ళీ చంద్రబాబు దిగిపోయే టైంలో తనే చేశాడు. ఏది జగన్మోహన్ రెడ్డి అప్పుడు 2000 ఇస్తానన్నాడు కాబట్టి తనే 2000 చేశాడు. ఆ తర్వాతన జగన్ టైంలో అది 3000 రూపాయలకి వెళ్ళింది. ఇప్పుడు ఆ 3000 దాన్ని 4000 రూపాయలకి వీళ్ళు చేసుకొచ్చారు. ఆ పెన్షన్ వేరు, ఇప్పుడు వీళ్ళు చెప్పే పెన్షన్ వేరు. కేంద్ర ప్రభుత్వం చెప్పేది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఆ పెన్షన్ ఏంటి, వైట్ రేషన్ కార్డు హోల్డర్లో ఇళ్లలో ఒకరికే వర్తిస్తుంది. ఇది అట్లా కాదు, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అక్కడేంటి, ఇంట్లో సంపాదించే వాళ్ళు లేదా ఒక వృద్ధులు ఎవరికి అత్యధిక వయసు ఉంటే ఆ వృద్ధులకి వర్తిస్తుంది. అలా కాకుండా ఈ పెన్షన్ ఏంటంటే ఒకటి నెలవారీగా ఇప్పుడు ఆల్రెడీ మనందరితో కూడా బ్యాంక్ అకౌంట్స్లో అప్పుడు తీయించారు అటల్ పెన్షన్ యోజన. ఇట్లాంటిది ఆటోమేటిక్గా మనకి ఏడాదికి ఒకసారి డబ్బులు కట్ అయిపోతాయి, అది మనకి సంబంధం కూడా లేదు. ఇది మనం 58 ఏళ్ళు దాటిన తర్వాత ఆ పెన్షన్ ఇస్తారు. అవి మనకి 1000 రూపాయల 2000 3000 అనేది ఆ రోజున ఉన్నటువంటి దాని ప్రకారం ఇస్తామని అప్పట్లోనే చెప్పారు. ఇది ప్రతి ఏడాది కూడా మన దగ్గర కట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇది నాకు తెలిసి నేను జెమినీలో ఉన్నప్పుడు ఏం చేశాను, అప్పుడు వచ్చి బ్యాంక్ వాళ్ళే ఆఫీస్ దగ్గరకు వచ్చి మరీ అకౌంట్లో ఆన్లైన్లో చేయించారు అది. ఇక అప్పటి నుంచి కంటిన్యూ అవుతానే ఉంది. అంటే దగ్గర 2010 నుంచి కంటిన్యూ అవుతుంది. అది 2014 నుంచి మోడీ వచ్చిన తర్వాత పెట్టారు ఆ స్కీమ్ని, అమలు చేశారు. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ప్రతి ఏడాది కూడా కట్ అవుతూనే ఉన్నాయి. 2 రకాలు కట్ అవుతుంటాయి అనమాట. చనిపోతే ఇంతని ఇస్తారు, బతికుంటే కనుక పెన్షన్ అన్నటువంటిది ఒకటి ఇస్తారనమాట. అవి కాకుండా ఈ అసంఘటిత రంగ కార్మికుల కోసం అని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్లో నమోదు చేయించుకుంటే వాళ్ళకి సర్టన్ ఏజ్ పూర్తయ్యాక 60 ఏళ్ళు దాటిన తర్వాతన ఓ పెన్షన్ స్కీమ్ ఉంటుంది. అట్లాగే ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళకు ఉంది. ఈవెన్ ఇప్పుడు గిగ్ వర్కర్లకు ఇస్తాను మొన్ననే చెప్పింది కదా నిర్మలా సీతారామన్. అప్పుడే మనం అనుకున్నాం దాదాపుగా 1,000,000 మంది అయ్యారు. వాళ్ళ సమస్యను కూడా పట్టించుకుంటుంది, గొప్ప విశేషమే.
మామూలుగా ఏళ్ల తరబడి వాళ్ళు అట్టాగే ఉండి ఆ తర్వాత ఏ కమ్యూనిస్టులు ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఆ తర్వాత వీళ్ళు చేయడం ఇదంతా నడిచేది. అసలు వీళ్ళైతే ఇప్పుడు సంఘటితంగా యూనియన్లుగా ఉండటానికి కూడా సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఇప్పుడు గిగ్ వర్కర్లు ఏమి కార్మిక సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, మామూలు యూత్ వస్తున్నారు కాబట్టి అట్లా ఉండరు. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వడానికి సిద్ధపడింది కేంద్రం అంటే గ్రేటే అనుకున్నాం. అయితే అది చూసిన నరేంద్ర మోడీ ఇంకొక అడుగు ముందుకు వేసి టోటల్గా అందరికీ 60 ఏళ్ళు దాటాక ఏదో ఒక పెన్షన్ మినిమం అది 1000 రూపాయల 2000 3000 రూపాయలు అన్నది. ఇది ఒకందుకు ప్రయోజనం ఏంటంటే ఈ నిర్ణయం తీసుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో ప్రభుత్వాల మీద భారం తగ్గుతుంది. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనకే ఉంది, మననే ఎవరు మన లోకేష్ గారు చెప్పినట్టున్నారు ఏడాదికి 30,000 కోట్లు ఎంత పెన్షన్లు అవుతున్నాయి అనేది. ఆ డబ్బుకి ప్రభుత్వాలకు మిగిలిపోతుందిగా, డైరెక్ట్గా ఇస్తే కనుక ప్రభుత్వాలకు మిగిలిపోతుంది కదా. ఇప్పటికే వాస్తవంగా రాష్ట్రాలకు సంబంధించిన అనేక ఈ సంక్షేమ భారాలు కేంద్రం భరిస్తుంది. మధ్యాహ్న భోజనం కేంద్రమే పెడుతుంది, రాష్ట్రానికి భారం తగ్గింది కదా. అట్లాగే ఆయుష్మాన్ భారత్ పెట్టాక ఆరోగ్యశ్రీ భారం తగ్గిందిగా చాలా వరకు. అట్లాగే రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇవ్వడం ప్రారంభించింది 5 కిలోలు ఫ్రీగా, దాంతో రాష్ట్రాల మీద భారం తగ్గింది కదా. నిజంగా ఎన్ని కనుక కేంద్రం ఇవ్వకపోతే వీళ్ళు అసలు 10 పైసలు పని చేయగలుగుతారా? యాక్చువల్గా కేంద్రం క్రమంగా భారాలు తన్నెత్తినేసుకుంటోంది, పోలరైజేషనల్ సిస్టంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇదివరకు ఏంటంటే కేంద్రం వాస్తవంగా తమకి నచ్చిన అంటే తమకి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం అప్పుడు ఏముండేది, మనకి ప్రణాళికా సంఘం ఉండేది. ఈ ప్రణాళికా సంఘం మన దగ్గర నుంచి తీసుకున్న పన్నుల్లో నుంచి వచ్చినటువంటి డబ్బుల్లో ఇక్కడికి 32 రూపాయలు ఇచ్చేవాళ్ళు, మిగతా డబ్బుల్లో ఒక 35% తీసుకెళ్ళి ఆడ పడేసుకునేవాళ్ళు ప్రణాళికా సంఘంలో. అందులో వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాల వాళ్ళకి అంత విధిల్చేవాళ్ళు, మిగతాది కేంద్రం ఈ సరే బార్డర్ ఖర్చులు ఇవన్నీ నడుస్తుంది కేంద్ర బడ్జెట్కి. అలా కాకుండా మోడీ వచ్చిన తర్వాత రాష్ట్రాలకి 42% డబ్బులు తెచ్చాడు, ప్లస్ అనేక సిస్టమ్స్. ఇప్పుడు రైతులకు ఇచ్చే 6,000 రూపాయలు కేంద్రమే కదా, ఇప్పుడు అది 10,000 ఇస్తానంటుంది కదా. అట్లాగే ఈ ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఆయుష్మాన్ భారత్ కేంద్రమే అంటుంది కదా, ఆ డబ్బులు రాష్ట్రానికి తగ్గినట్టే కదా. రేషన్ బియ్యం డబ్బులు తగ్గినట్టే కదా. రేషన్ బియ్యంలో ప్రస్తుతం రాష్ట్రం భరిస్తుంది ఏంటి, 1,40,00,000 కార్డులు ఉన్నాయి కదా, 1,50,00,000 ఇప్పుడు ఉన్నాయి కార్డులు. 85 లక్షల మందికి కేంద్రం ఇస్తుంది, 87 లక్షల మందికి. ఈ మధ్య 90కి వెళ్ళింది అన్నారు. 90 లక్షల కార్డులు కేంద్రం ఇస్తుంది, 90 లక్షల మందికి, 90 లక్షల కార్డులకి. మిగతా ఏదైతే 50 లక్షలు 60 లక్షలు ఉన్నాయో వాళ్ళకి రాష్ట్రం పెట్టుకుంటుంది అంతే. ఇదివరకు వాళ్ళతో పాటుగా ఈ రూపాయి కూడా వేయాల్సి వచ్చేది, అంటే రేషన్ది. అప్పుడు ఫ్రీ బియ్యం వేరు ఇది వేరు కదా, 2 రకాలు. అది ఇప్పుడు క్రమంగా 5 కిలోలతో కంటిన్యూ చేసేస్తున్నారు. ఆ భారం తగ్గింది కదా. అంగన్వాడీల సొమ్ము కేంద్రమే పెట్టుకుంటుంది కదా. అట్లాగే మన ఏరియాలో ఉన్నటువంటి ఈ విలేజ్ క్లినిక్లు, ఏరియా క్లినిక్ల డబ్బులు కేంద్రమే పెట్టుకుంటుంది కదా 60%. ఇట్లాగ ఓ రకంగా భారం తగ్గుతుంది. అట్లాగే ఈ పింఛన్ల భారం భారీగా తగ్గుతుంది రాష్ట్రాలకి. ఇది కనుక పూర్తయితే కనుక రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులు మిగులుతాయి చాలా వరకు. కానీ మరి ఆ నిధులు అలా ఉపయోగిస్తారో లేదు చూడాలి. కానీ ఒకటి సార్, ఇప్పుడు రేషన్ బియ్యం విషయం కానీ లేదంటే ఇప్పుడు పిఎం కిసాన్ ఇవి కానీ అవి సెపరేట్గా పడుతున్నాయి కాబట్టి తెలుస్తోంది జనాలకి. ఎందుకంటే రేషన్ బియ్యం కూడా 5 కేజీలు మోడీ బియ్యం అని చెప్పిస్తారు, ఇది కూడా సెపరేట్గా పడుతున్నాయి. ఓకే, ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ పడే దాంతో కలిపి మనం కూడా వేస్తాము అన్నారు. ఆయన 14,000 అన్నారు, కానీ మరి నిజంగా 14,000 వేస్తారు 10,000 వేస్తారు రేపు తెలియాలి. ఇప్పుడు ఈ పింఛన్ల విషయంలో కూడా అంటే ఏదైనా ఓవరాల్గా సంఘటిత కార్మికులకి ఇచ్చినా అసంఘటిత ఇచ్చినా మొత్తం 60,000 దాటి ఎవరికి ఇచ్చినా సామాజిక భద్రత అనేది చూస్తోంది కేంద్రం. ఈ సామాజిక భద్రత కేంద్రమే ఇస్తోందని రేపొద్దున సెపరేట్గా ఎలా తెలుస్తుంది? వీళ్ళు సెపరేట్గా వేస్తారా, లేదంటే ఇప్పుడు మన వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పింఛన్తో కలిపి ఇచ్చేస్తే బాబు గారు ఇచ్చారని అనుకుంటారు, లేదంటే ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి అనుకుంటారు తప్ప కేంద్రం ఇస్తుంది అనేది ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఇంకా అసలు రాలేదు కదా, అది వచ్చాక దాని విధి విధానాల గురించి ఆలోచించాలి. మేబీ నేను అనుకోవడం ఏంటంటే అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా ఇప్పుడు, జన్ధన్ ఖాతాలు, అట్లాగే మిగతా వాళ్ళకి కూడా ఖాతాలు ఉంటాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ పెన్షన్కి మామూలుగా ఆల్రెడీ కొంత డబ్బులు వేయడం కానీ లేదా ఇప్పటి నుంచి ఇంతనే ఇవ్వమంటున్నారు, కట్టమంటారు. కట్టమని చెప్పేసి అలాగా ఒక అకౌంట్ పెట్టేసేసి రేపు అయిపోగానే నీకు ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఉంటుంది కదా నీ ఏజీ అవగానే 60 దాటిన వాళ్ళందరికీ వేసేయండి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొన్న దీనప్పుడు చూస్తే కరోనా టైంలో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎవడు వెళ్ళి అప్లై చేసుకోవాలా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అప్లై చేసుకోండి దీనికి అప్లై చేసుకోండి అంటాయి, లేకపోతే వాలంటీర్ల ద్వారానా లేకపోతే ఇప్పుడు ఏరియాల కార్పొరేట్ల ద్వారానా ఇట్లాగే అంటున్నారు. ఆ రోజులో గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి, అసలు ఎవడన్నా వెళ్ళి అప్లై చేసుకున్నాడు కరోనా టైంలో నాకు డబ్బులు కావాలని? మొత్తం అందరికీ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఏ కాదు జన్ధన్ ఖాతాలో ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు పడిపోయినాయి.
జన్ధన్ ఖాతాలు వైట్ రేషన్ కార్డు హోల్డర్లకే కాకుండా అందరికి ఇచ్చారు అప్పుడు, జీరో అకౌంట్ అనేది. కార్డు లేని వాళ్ళకి కూడా ఇచ్చారు అప్పుడు. ఆ టైంలో అప్పటిదాకా అకౌంట్ లేనటువంటి వాళ్ళకి చాలా మందికి వచ్చేసింది. స్టూడెంట్స్కి కూడా ఇచ్చారు జన్ధన్ ఖాతా. స్టూడెంట్స్ కూడా ఆ రోజుల్లో స్టూడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు జన్ధన్ ఖాతా టైంలో కాలేజీల్లో మరి పిలిచి మరి ఇచ్చారు. అట్లాంటిది వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు పడ్డాయి. 3 సార్లు 4 సార్లు వేశారు అప్పుడు వాళ్ళు 500 రూపాయలు చెప్పిన. బియ్యం ఫ్రీగా ఇచ్చి 500 రూపాయలు కూరలకి వాటి కోసం డబ్బులు ఇచ్చారు అప్పుడు. అట్లాగే చేసుకొచ్చారు. కాబట్టి వాళ్ళు అనుకుంటే ఓ సిస్టంలోకి తీసుకొస్తారు. మేబీ నేను అనుకోవడం రాష్ట్రాలకి ఇచ్చి మీరు ఇవ్వండి అని చెప్పరు. వాళ్ళు డైరెక్ట్గా 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ అది ఏ ధనవంతుడా పేద అనే సంబంధం లేకుండా ఈ ఖాతా తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో వేసే సిస్టమ్ పెడతారనమాట. అది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారం తగ్గిపోద్ది ఇది వచ్చేసి. అయితే కాబట్టి ఇప్పటికిప్పుడు అవ్వదు, నాకు తెలిసి అది టైం తీసుకుంటారు. ఆ ప్రాజెక్ట్ ఏంటో చూడాలి అది. అదే రైట్ రైట్ చూద్దాం. నిజంగా కొత్త పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం అనేది. అదే కనుక జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కాస్తంత భారం తగ్గుతుంది. భవిష్యత్తులో అందరికీ ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఈ పింఛన్లు అందబోతున్నాయి. గుడ్ న్యూస్. ఇది త్వరగా అమల్లోకి వచ్చిన తర్వాత దీని విధి విధానాలు ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.